మ్మ్. రైట్, మనతో పాటు మస్తాన్ రావు గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ పార్టీ నుంచి. ముందుగా మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, వెల్కమ్ అండి. సార్ నమస్తే సార్, విజయ్ గారు. నమస్తే. నమస్తే అండి. ఏంటండి ట్రంప్ ధోరణి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ పూర్తి తేడా కనిపిస్తోంది. ఆయన ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యాంటీ గ్లోబలైజేషన్కి అనుకూలంగా వెళ్తున్నారంటే కేవలం అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఉండాలి, ఇండియన్స్ రాకూడదు ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి, లేకపోతే చైనాకు పెట్టుబడులు పెట్టకూడదు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు, ఇవన్నీ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, జన్మతహా వచ్చేటువంటి పౌరసత్వం విషయంలో కావచ్చు, లేకపోతే రష్యాకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలతోటి ఆయన ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో, లేకపోతే బహిరంగ కామెంట్స్ చేస్తున్నారో, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. నిన్న ఆయన తాజాగా చేసినటువంటి కామెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఏవి కూడా భారతదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వకూడదు, మీరు చైనాలో పెట్టుబడులు పెట్టకూడదు అనేటువంటి కామెంట్స్ బహిరంగంగా చేశారు. ఈ దౌత్య సంబంధాలు దెబ్బతింటాయన్నటువంటి విషయం కూడా ఆయన ఆలోచించారో లేదో కూడా తెలియదు. కానీ ఇటీవల కాలంలో ఆయన కామెంట్స్ అన్నీ కూడా బహిరంగంగానే ఉంటున్నాయి, మీడియా వేదికగానే ఉంటున్నాయి, ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి ట్రంప్ వైఖరిని, ట్రంప్ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ప్రపంచంలో ప్రస్తుతం అమెరికా తన ఆధిపత్య ధోరణికి ట్రంప్ వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు అర్థం పడుతూ ఉన్నాయి. మనం చూస్తే ఏ విషయంలో చూడండి, మన దేశం అనే కాదు, మన దేశానికి ఇప్పుడు అది ఖర్చుగా సెగ తగులుతా ఉంది ట్రంప్ వ్యాఖ్యల వల్ల. మామూలుగా ట్రంప్ రెండోసారి అధికారం వచ్చినప్పటి నుంచి చూస్తే ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఇచ్చుంటాడు, దానికి ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చుండొచ్చు. కానీ ఎప్పుడైనా కూడా ఎన్నికల హామీల్లో ఇచ్చారు కదా అని కరపెత్తనం అందరి మీద చేస్తానంటే కుదిరే పని కాదు కదా. అమెరికన్లే వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పుడు ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఏం చెప్పింది, నిన్న ఏం చెప్పింది, దానికి సంబంధించి జన్మతః పౌరసత్వం విషయంలో ఆమె ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ముందుకు వెళ్తుంది. అంటే ఆయన నిర్ణయాలు ఇప్పుడు కెనడా విషయంలో చూసుకోండి, లేకపోతే మనకి రష్యా వాళ్ళని బెదిరించడం చూసుకోండి. రష్యా దగ్గర ఉన్న ఆయిల్ కొంటే కనుక వాటికి సంబంధించి బెదిరిస్తా ఉన్నాడు ఆయన. రష్యాను కూడా బెదిరించాడు. అదేవిధంగా రష్యా దగ్గర ఎవరైతే ఆయిల్ కొంటారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తా ఉన్నాడు. ఇంకోటి చూస్తే మన భారత్ పాక్ సంబంధించిన ఇప్పుడు మొన్న జరిగిన యుద్ధం వ్యవహారం చూసినట్లయితే ఆయన తరచుగా మాటలు మారుస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు. అదేదో ఒక దేశ అధ్యక్షుడు, పెద్ద అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నట్టు లేదు, చిల్లరగా మాట్లాడుతున్నట్టుంది. కొన్ని సందర్భాలేమో చాలా చిల్లరగా వ్యవహరిస్తున్నారు, కొన్ని సందర్భాలేమో పెద్ద డాన్ లాగా వ్యవహరిస్తున్నారు. ఒక మాఫియా డాన్ కనుక ఎలా అయితే తాను చెప్పింది వినకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తానని బెదిరిస్తాం, మనం జనరల్ గా గ్యాంగ్స్టర్ సినిమాలో చూస్తూ ఉంటాం. ఆయన ప్రస్తుతం ఆయన గ్యాంగ్స్టర్లతో పోల్చే పరిస్థితి ఉంది. ఉద్యోగాలు అమెరికన్లకి ప్రయారిటీ రావాలని ఆయన కోరుకుంటున్న తప్పు లేదు, కానీ ఇతరుల హక్కులను కాలరాచే విధంగా ఏమంటాడు. ఓ పక్కన మళ్ళీ నాకు శాంతి నోబెల్ ప్రైజ్ రావాలంటాడు, శాంతి కోసం నేను కృషి చేస్తున్నానంటాడు. ఓ పక్కనేమో అమెరికా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపాడంటాడు, అణు యుద్ధాన్ని. అక్కడేమో ఇరాన్ ఏమో అణ్వాయుధాలను తయారు చేస్తుంటేనేమో దాని మీద ఒంటికాల మీద వెళ్ళారు. ఇక్కడ పాకిస్తాను ఇండియాని ఒకే ఘాట కట్టి రెండు అణ్వస్త్ర దేశాలు శక్తివంతమైన దేశాలు అంటాడు. అక్కడ పాకిస్తాన్ చేస్తుంది తప్పని తెలిసి కూడా వాళ్ళ సైన్యానికి ఎంత ఉపయోగపడుతుందనే యాంగిల్లో, అదేవిధంగా ఆయనకి సంబంధించిన వాళ్ళ అల్లుడు వ్యాపారాలకు కానీ వాటికి సంబంధించిన వ్యవహారాలు పాకిస్తాన్ సహకరిస్తుందని ఆసిఫ్ మునీర్తో సమావేశం అవటం కానీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నట్టయితే నాకు అనిపించట్లేదు. ఆయన ఆ అమెరికా అధ్యక్ష పదవిని ఉపయోగించి ఏం చేయాలో అన్ని చేస్తున్నట్టుంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా ఆయన ఆరోగ్య విషయాలు, అంటే చాదస్తం పెరిగిపోయిందనే విషయాల మీద కూడా ఎన్నికల్లో సహకరించిన ఎలాన్ మస్క్ కి సంబంధించి అప్పుడు ఎంత రాసుకొని తిరిగారో, ఆయన అంటే ఏం చేశాడు అనేది ఉంది. అట్లాంటి వ్యక్తినే అధికారం చేపట్టగానే ఏం చేస్తున్నాడో మనం అందరం చూస్తా ఉన్నాం. రోజు బెదిరిస్తున్న పరిస్థితి కూడా. ఆయన సబ్సిడీలు తీసేస్తానంటాడు, ఆయన కంపెనీలు ఇక్కడ అక్కర్లేదంటాడు, ఆయన ఇక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోవాలంటాడు. ఒకటి కాదు, చూడండి మీరు చైనాను బెదిరించే విషయంలో కానీ లేకపోతే ఎవరినైనా. అయితే ఆ విషయం ఏంటంటే ఆయన ప్రస్తుతం ఇదే గనక వేరే దేశం కనుక ఏదన్నా చేసి ఉంటే మిగతా దేశాలన్నీ కూడా మండిపడాయి. అక్కడ ఏంటంటే అది ఆధిపత్య దేశం కాబట్టి, దాంతో అందరికీ సంబంధాలు అవసరం కాబట్టి, ఎక్కడ సైనిక చర్య జరిగినా అమెరికా పాత్ర విడదీయలేని విధంగా ఉంది కాబట్టి ఆ విధంగా ఆయన డాన్ తరహా పాత్రను అయితే ఇప్పుడు పోషిస్తా ఉన్నారు. అయితే ఇది భవిష్యత్తులో
అంటే ఇండియా కూడా తమ నిరసనను ఎక్కడికక్కడ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కోటేశ్వరరావు గారు లాంటి పెద్దలు అది కష్టం అని చెప్తారు కానీ అమెరికాని ఎదుర్కోవడం అనేది, కానీ ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క దీన్ని ఖండించడం కానీ, ఇప్పుడు ఆయన అమెరికన్లకి ఉద్యోగాలు ఇవ్వండి తప్పులేదు కానీ భారతీయుల్ని తీసుకోవద్దని చెప్పడం తప్పు కదా. యాపిల్ సంస్థ ఇక్కడ తయారీ కేంద్రాన్ని పెడతాన్నప్పుడు కూడా బహిరంగంగా వద్దని చెప్తాడు ఆయన. ఇప్పుడు మనకి బీహార్ నుంచి వేరే దేశాల నుంచి వస్తారు, లేదంటే మనకి శ్రీకాకుళం నుంచి మత్స్యకారులు గుజరాత్కి వెళ్తారు, లేదంటే మహబూబ్ నగర్ నుంచి వేరే కర్ణాటకకి వెళ్తుంటారు, ఇటు అనంతపురం నుంచి వెళ్తుంటారు. ఎవరిని వద్దనరు. ఎవరు తక్కువ వేతనాలకు లభిస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళ యొక్క సమర్థతని, వాళ్ళ యొక్క పనితీరుని, వాళ్ళు పనిచేసేందువల్ల మనకి ఎంత త్వరితగతిన పనులు అవుతాయి, మనకి ఎంత మన సంస్థలకు లాభాలు ఉంటాయి అనేది దిశగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని ఆయన ఇండియా వాళ్ళు తక్కువకే వస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళని అట్లా తీసుకోవద్దు, ఎక్కువగా అమెరికన్లను తీసుకోమంటే ఎందుకు తీసుకుంటాయి? అప్పుడు ఆయన కూడా వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం అంతిమ లక్ష్యం ఏంటి? లాభాలు. అంతేగా. అమెరికన్లను తీసుకోండి, అమెరికన్లు కూడా అప్పుడు వాళ్ళని విజ్ఞప్తి చేయమనండి, భారతీయుల కంటే తక్కువకే దొరుకుతారు వేతనాలని. ఎందుకు వస్తున్నాయి? అమెరికా తెలివితేటల పరంగా కానీ, ప్రతిభ పరంగా కానీ, కమిట్మెంట్ పరంగా కానీ, సమర్థత పరంగా కానీ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వీటన్నిటికి కూడా నాయకత్వ లక్షణాలు ఉండి వాళ్ళు ఎందుకు అప్పచెబుతున్నారు సీఈఓలుగా? ఆయన చెప్పినందువల్ల ఏమంటే తగ్గిస్తే అవుతుందా ఏంటి? సమర్థత ఎక్కడుందో, కమిట్మెంట్ ఎక్కడుందో, తక్కువ వేతనాలకు ఎక్కడ లభిస్తారో ఏంటి అనేది పాయింట్ అన్ని చూసుకొని ఆ కంపెనీలు ముందుకెళ్తాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన భారత్ని సుంకాల పరంగా బెదిరిస్తున్నారు, ఒక పక్కన పాకిస్తాన్ని ప్రోత్సహించే విధంగా కామెంట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇండియా కనుక ఒప్పుకోకపోతే ఒక పక్కన మనకి సంబంధించి కూడా వాణిజ్యం సార్వభౌమత్వాన్ని, ఒక్క నిమిషం విజయ్ గారు, సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా ఆయన అతను వాణిజ్యానికిను మన పాకిస్తాన్తో యుద్ధానికి ముడిపెడతా ఉన్నాడు. ఎప్పుడు భారతదేశం ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించదు. భారతదేశం ఎప్పుడు కూడా మన భారతీయుల యొక్క రక్షణనే ప్రథమ అవసరంగా లేదా ప్రథమ ప్రాధాన్యంగా భావించింది. ఆయన ఏమంటాడంటే నేను వ్యాపారం ఆపేస్తా అన్నాను, వాణిజ్యం ఇస్తా అన్నాను కాబట్టి భారత్ దిగొచ్చింది అంటున్నాడు ఆయన. సో ఇలాంటి అంతర్జాతీయ వేదికల మీద ఖండించాలి. ఎందుకంటే మనము ఇటీవల కాలంలో డాలర్ వ్యతిరేకంగా ఉన్న కరెన్సీ విషయంలో కూడా మనం సమావేశం అవుతున్నాం అనే విషయంలో కూడా ఆయన కొంత ఆగ్రహం ఉంది. ఇవన్నీ కలగలిపి తరచుగా యాపిల్ విషయంలో కానీ, ఇప్పుడు నిన్న ఏఐ సదస్సులో కానీ ఆయన మాట్లాడితే భారతీయుల మీదకి వస్తున్న విషయాన్ని ఎప్పుడు కూడా భారతదేశం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అయితే నేను చెప్తా. రైట్. ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు.